అందరికీ నమస్కారం అండి. మనీ తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కొన్ని మోటివేషన్ కొటేషన్స్, అలాగే మంచి మాటలు, జీవిత సత్యాలు చెప్పుకుందాం. ఇష్టంగా కోరుకునేది అదృష్టం, బలంగా కోరుకునేదే భవిష్యత్తు. మాట్లాడాలి అనుకున్నప్పుడు ఎలా అయినా సమయం దొరుకుతుంది. మాట్లాడాలని లేనప్పుడు కారణం కనిపిస్తుంది. అర్థం చేసుకోగలిగే వారికి జవాబు ఇస్తే చర్చ బాగుంటుంది. అర్థం కాని వారికి జవాబిస్తే వాదన జరుగుతుంది. ప్రేమకు వయసు, అందం అవసరం లేదు. ప్రాణం ఇచ్చే మనసుంటే చాలు. ఎవరినైనా అపార్థం చేసుకోవడం చాలా సులభం, కానీ అర్థం చేసుకోవడమే కష్టం. మనసులతో ముడిపడిన బంధం ఎన్ని యుగాలైనా పదిలంగానే ఉంటుంది. బయట వ్యక్తులకు మన ఇంటి విషయాల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఇస్తే మన మనశ్శాంతిని మనమే దూరం చేసుకున్న వాళ్ళమవుతాం. బంధం ఎలా ఉండాలంటే మాట్లాడితే సంతోషం కలగాలి, బాధని పంచుకుంటే హాయిగా అనిపించాలి, తప్పు చేస్తే కలిసి సరిచేయాలి. అర్థం చేసుకోకుండా నిందించే ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పనవసరం లేదు. అర్థం లేని మాటలకు బాధపడకూడదని మన మనసుకి చెప్పుకుంటే చాలు. ఆశయాలను ఆచరణలో పెడితే మానవుడే మహనీయుడు అవుతాడు. సమాజంలో గొప్ప వ్యక్తిగా నిలబెట్టేవి ఉన్నదాంట్లోనే ఇతరులకు సాయం చేయడం, ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోకుండా ఉండడం, పేదరికంలో నిజాయితీ, మాట తీరులో సరళత్వం, కోపంలో సహనం, కష్టాలను తట్టుకొని నిలబడటం, సాటి మనిషిని గౌరవించడం. ఎదుటి వాళ్ళ వల్ల మనకు కష్టం కలుగుతున్నప్పుడు మన బాధను వాళ్లకు చెప్పాలి. దాచుకుంటే రోజూ బాధపడుతూనే ఉండాల్సి వస్తుంది. రోజూ తింటే తీపిపై కూడా విరక్తి కలుగుతుంది. చేదు రుచి చూసినప్పుడే తీపిలో మాధుర్యం తెలుస్తుంది. కష్టం కూడా మనిషికి అలాంటిదే. ఇతరుల సంతోషాన్ని మనం కోరుకున్నప్పుడు మన సంతోషాన్ని భగవంతుడు కోరుకుంటాడు. వయసులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే వయసు దాటాక అందరి ముందు బతకడానికి సిగ్గుపడాల్సి వస్తుంది. చెట్టు ఎదిగితే పక్షులన్నీ చెట్టుపైకి చేరినట్టు నువ్వు ఎదిగితే కాదనిపోయిన వారందరూ వెతుక్కుంటూ వస్తారు. మన లోపాలను మనం గుర్తించడమే అన్నింటికన్నా పెద్ద చదువు. నేటి సమాజం తీరు. సమస్యల్లో మునిగిపోతూ కొందరు, సమస్య మన వరకు రాలేదని ఇంకొందరు. అదృష్టం వర్షం నీళ్ల వంటిది, శ్రమ బావి నీళ్ల వంటిది. మన దాహం తీరాలంటే ఎప్పుడో కురిసే వర్షాన్ని కాదు, బావినే నమ్ముకోవాలి. అందుకే అంటారు, కష్టే ఫలి. నిజం ఎప్పుడు దర్జాగానే ఉంటుంది, అబద్ధాన్ని బట్టబయలు చేస్తుంది కాబట్టి. పరిస్థితుల్ని చూసి పారిపోకూడదు. ఎదురు నిలబడినప్పుడు సమస్య ఏదైనా చిన్నబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.